హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివ గౌడ్. ఈరోజు నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అది ఎక్కడో కాదండి, మనకు దిల్సుఖ్ నగర్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న శ్రీ భక్త హనుమాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. మనం టెంపుల్ గురించి, వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం పదండి. హనుమంతుడు సీతారాముల దాసుడిగా, రామభక్తుడిగా, విజయప్రదాతిగా, రక్షకుడిగా, హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుబడే దేవుడు ఆంజనేయుడు. హనుమాన్, బజరంగ్దర్, మారుతి, ఆంజనేయసుతుడు వంటి పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశ విదేశాలలో హనుమంతుని గురించి గుడి కానీ విగ్రహాలు కానీ లేని ఊరు అంటూ ఉండదు. ఇప్పుడు మనము ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ప్రత్యేకత గురించి తెలుసుకుందాం పదండి. గడ్డియానారం ఆలయం అంటారు దీనికి. ఈ గడ్డియానారం ఆలయం అనేది గడ్డియానారం పుట్టక పూర్వమే ఈ ఆంజనేయ స్వామి వెలిచి ఉన్నాడు అనమాట. ఇక్కడ వ్యాస ప్రతిష్టాపన అంటారు. వ్యాస ప్రతిష్టాపన అంటే క్రితము ఒక 400 సంవత్సరాల క్రితం నుంచి వ్యాసులు సంచారం చేస్తూ ఎక్కడైతే నివాసం చేస్తుంటారో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి 41 రోజు ఉండి ఆ స్వామివారి ప్రతిష్టాపన చేసి 41 రోజు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడైతే నిలబడతారో మళ్ళీ అక్కడ ప్రతిష్టాపన చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే కొన్ని వందల వేల విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు ఆ వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు ప్రతిష్టాపన చేసిన విగ్రహమే ఇక్కడ గడ్డియానంలో నివాసం చేసిన భక్త ఆంజనేయ స్వామి అనే ఆలయం. ఇక్కడ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. 1987-88 మధ్యలో శివాలయం, తర్వాత దుర్గాదేవి ఆలయం ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయిన 2005 ప్రాంతంలో 5-6 ప్రాంతంలో కూడా శిఖర ప్రతిష్టాపన, తర్వాత ధ్వజ ప్రతిష్టాపన, తర్వాత స్వామివారికి యంత్ర ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఇక్కడ ఉత్సవాలు ప్రతి శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి, తర్వాత శివరాత్రికి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ రాముల వారి విగ్రహాలు చూసుకుంటే 100 సంవత్సరాల విగ్రహాలు. 2 కళ్ళు లేని వ్యక్తి ఆ విగ్రహాలు చెక్కడం జరిగింది ఇక్కడ ఉన్న విగ్రహాలు. తర్వాత మొన్ననే సింహాసనం చేయడం జరిగింది ఆ స్వామివారికి. తర్వాత ఈ విగ్రహాలు పెట్టుకుని సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత భద్రాచలంలో ఏ విధంగా అయితే కార్యక్రమం చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అదే ప్రకారంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గడ్డియానం లోపల చాలా విశేషమైనటువంటి పురాతన ఆలయం ఇది ఆంజనేయ స్వామి, భక్త ఆంజనేయ స్వామి ఆలయం. కాబట్టి భక్తులందరూ కూడా చాలా ప్రతి మంగళవారం 200 నుంచి 300 వరకు హనుమాన్ చాలీసా పారాయణం అవుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు తీర్థప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోవాలని వాళ్ళని కోరుకుంటున్నాము. అందులో విశేషంగా శివరాత్రి నాడు మరియు సీతారామ కళ్యాణం సమయంలో, హనుమాన్ జయంతి సమయంలో చాలా జనాలు, విపరీతమైన జనాలు వస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న అతి దగ్గరనే ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి ఆలయాలు. కాబట్టి ఈ ఆలయంలో ఎవరైతే భక్తులు కోరిన కోరికలు ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ప్రతినిత్యం కూడా చాలా జనాలు శనివారం, మంగళవారం జనాలు చాలా దండోపదండాలకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్చుకొని చాలా ఇక్కడి నుంచి విదేశంలో కూడా ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి దగ్గరగా 5-6 మంది ప్రతినిత్యంగా ప్రతి నెలకు ఒక 4-5 అమెరికా, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు చాలా ఉంది. అందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా బయట దేశంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నేను ముగిస్తున్నాను. సుమారుగా 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల క్రితం నుంచి చెట్టు ఉందన్నమాట. ఆయన 400 సంవత్సరాలు ఆయన కూడా ఖండించడం జరిగింది పైన, మళ్ళీ అయినా కూడా పెరిగింది అనమాట. ఆ చెట్టు భాగం వదిలిపెట్టేసేసి కట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆంజనేయ స్వామికి ప్రతినిత్యం కూడా 11:30 నుంచి 12:30 ప్రాంతం వరకు స్వామివారి కిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు 11:30 నుంచి 12:30 వరకు ఖచ్చితంగా పడతాయి అన్నమాట ఇక్కడ ప్రతినిత్యం కూడా, ప్రతిరోజు. ఇప్పుడు సూర్యకిరణాలు లేవు కాబట్టి కనిపించదు. సూర్యుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి 11:30 నుంచి 12 మధ్యలో వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆ కిరణాలు స్వామి పైన ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. గుడి అర్చకులు చెప్పినట్టుగా సూర్యకిరణాలను చూడాలనుకున్న వారు 11 నుంచి 12 గంటల సమయంలో ఈ గుడికి వచ్చి దర్శించుకోండి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారి నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like and subscribe and comment my channel Shiva God Vlogs.